బ్రేకింగ్ న్యూస్. ఇరాన్ రాజధాని టెహరాన్ బాంబుల మోతతో దద్దరిల్లిపోతూ ఉంది. ప్రజలు నిరసన చేస్తున్న ప్రాంతాల్లో ఇప్పుడు తాజాగా పేలుళ్లు సంభవించాయి. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్న సమయంలో అక్కడ బాంబులు పడ్డ దృశ్యాలు మీరు చూస్తున్నారు. దీంతో భయాందోళనలో ప్రజలు ఉన్నారు. ఇప్పటికి ఇరాన్ అంటూ ఉంది కొన్ని షరతులు, యుద్ధాన్ని ముగించాలి అంటే కొన్ని షరతులు పెడుతుంది. దాడులను ఆపాలి, అంతర్జాతీయ సమాజం మరోసారి మాపై దాడులు చేయబోమని మొత్తం అంతర్జాతీయ సమాజం చెప్పాలి, అంతేకాదు నష్టపరిహారం చెల్లించాలి అని. ఇలా యుద్ధం ఎన్నాళ్ళు కొనసాగుతుందో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. ఇరాన్ రాజధాని టెహరాన్ బాంబులతో దద్దరిల్లింది. ఆగ్నేయ టెహరాన్లోని జావేరియా ప్రాంతంలో భారీగా పేలుళ్లు సంభవించాయి. ప్రజలు నిరసన చేస్తున్న ప్రాంతాల్లో పేలుళ్లు జరిగినట్టుగా ఇరాన్ జాతీయ టెలివిజన్ వెల్లడించింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా క్షతగాత్రులు కనిపిస్తూ ఉన్నారు. ఇప్పటికే మనం చూసాం, ఒక స్కూల్పై దాడి చేయడంతో ఏకంగా 165 మంది విద్యార్థులు చనిపోయిన అత్యంత హృదయ విదారకమైన ఘటన. ఇరాన్లో ఇలాంటి ఘటనలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రజలు ఆందోళన చేస్తున్న సమయంలో అక్కడ ఒక డ్రోన్తో జరిగిన అటాక్ని, పొగ కూడా మీకు దట్టమైన పొగ కనిపిస్తోంది. ఆ ప్రాంతంలో కొంతమంది మనుషులు ఈ దాడిలో గాయపడినట్టుగా తెలుస్తోంది. మరి మరణం సంభవించిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇరాన్ జాతీయ టెలివిజన్ ఈ విషయాన్ని చెబుతూ ఉంది. ప్రజలు ఆందోళన చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది అని. ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసిన క్షతగాత్రులు కనిపిస్తున్నారు. వారిని హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు. పేలుళ్ల తీవ్రతకు భారీ ఆస్తి నష్టం కూడా సంభవించింది. మరోవైపు ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఇంకా కొనసాగిస్తూనే ఉంది. మరోవైపు జనావాసాలపై బాంబులు వేసే సమయంలో ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేస్తోంది. జనావాసాలపై బాంబులు వేయడం కరెక్ట్ కాదు అని మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రజలు ఆ ప్రాంతాలను ఖాళీ చేయాలంటూ ముందస్తుగానే హెచ్చరికలు జారీ చేసిన తర్వాత ఇజ్రాయెల్ ఈ దాడులకు ముందుకు వెళుతోంది అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఒక్కసారిగా టెహరాన్ ఈ బాంబు దాడులతో ఉలిక్కి పడింది. మరోసారి ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్న సమయంలో ఆ ప్రజా సమూహాన్ని టార్గెట్గా చేసుకొని దాడులు జరగడంతో ఆందోళన వ్యక్తమవుతుంది. అందుకు మీరు రెండో బాక్స్ పై చూడొచ్చు. ఇరాన్లో ఇజ్రాయెల్ చేసిన బాంబు దాడుల తర్వాత నెలకొన్న దృశ్యాలు, క్షతగాత్రులను స్ట్రెచర్లపై తీసుకువెళ్తున్న దృశ్యాలు, అక్కడ బుల్డోజర్లు ప్రొక్లైనర్లతో ఆ శిథిలాలను తొలగించి అంబులెన్సుల్లో క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకువెళ్తున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. మొదటి బాక్స్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన నిర్వహిస్తున్న సమయంలో ఆ ప్రజలు ఉన్న ప్రాంతాన్ని టార్గెట్గా చేసుకున్న ఇజ్రాయెల్ ఈ దాడులకు తెగబడింది. ఇరాన్ రాజధాని టెహరాన్ ఒక్కసారిగా బాంబులతో దద్దరిల్లింది. ఒకసారి ఆడియో విందాం. پیدا کنم در زیر آواز చూసారు, ఒక్కసారిగా తాజాగా జరిగిన దాడితో ఎటు అవకాశం ఉంటే అటు పరుగులు తీశారు. తమ కళ్ళ ముందే తమ వారు ఆ బాంబుల కారణంగా గాయాల పాలై మృత్యువాత పడుతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఏడుస్తూ నినాదాలు చేస్తున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. వందలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన చేపడుతున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద పేలుడు సంభవించింది. ఏం జరిగిందో చూసే లోపే అప్పటి వరకు తమ పక్కన ఉన్నవాళ్ళు, తమ వాళ్ళు ఆ దాడిలో క్షతగాత్రులుగా, మిగతా జీవితులుగా పడి ఉండడంతో జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెహరాన్లో ఈ దాడులు చోటు చేసుకున్నాయి. ఆ రెండో బాక్స్లో మీరు చూడొచ్చు. గాయపడ్డ వారిని స్ట్రెచర్పై ఆసుపత్రికి తరలిస్తూ ఉన్న దృశ్యాలు చూస్తున్నారు. ఇరాన్ రాజధాని టెహరాన్ బాంబు దాడులతో దద్దరిల్లింది. ఆగ్నేయ టెహరాన్లో ఈ దాడి ఆగ్నేయ టెహరాన్లో జరిగింది. జావేదియా ప్రాంతంలో చోటు చేసుకుంది. భారీగా పేలుళ్లు సంభవించాయి. అక్కడ ప్రజలు నిరసన చేస్తూ ఉన్న సమయంలో ఈ దాడులు చోటు చేసుకున్నాయి. ప్రజల నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని
దాడులు చేస్తూ ఉన్నారు. ఇజ్రాయెల్, అమెరికా అని ఇరాన్ వాపోతూనే ఉంది. ఇప్పటికే మనం చూసాం ఎంతో మంది విద్యార్థులు చనిపోయారు. వాళ్ళందరినీ సామూహిక ఖననాలు ఒకే చోట గుంతలు తవ్వి ఖననాలు చేస్తూ ఉంటే హృదయం ద్రవించిపోయే దృశ్యాలు బయటకు వచ్చాయి. ఇప్పుడు తాజాగా జరిగిన బాంబు దాడి, అదిగో చూడండి ఒకసారి. వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్న ప్రాంతానికి సమీపంలోనే వేలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్న సమయంలోనే డ్రోన్లతో దాడికి దిగింది ఇజ్రాయెల్. అయితే మేము ముందుగా సాధారణ ప్రజలను హెచ్చరించిన తర్వాత ఈ దాడి చేస్తున్నాము అని ఇజ్రాయెల్ చెబుతూ ఉంది. ఇప్పటికే అమెరికా అనుకుంది ఇజ్రాయెల్పై అమెరికాపై దాడి చేసిన తర్వాత ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి ప్రభుత్వ మార్పిడికి ఉద్యమాలు చేస్తారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడతారు అని అమెరికా, ఇజ్రాయెల్ భావించాయి. కానీ అలాంటి పరిస్థితి అక్కడ కనిపించలేదు. దీంతో యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ప్రజలు ఆందోళన చేస్తున్న ప్రదేశాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడి చేయడంతో అక్కడ భీతావాహ వాతావరణం కనిపిస్తోంది. Oh my God.